కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి, అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా నిర్వహించనున్నారు. దీనికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగనుంది. మహాకుంభమేళా స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. పాపాలు కూడా నశిస్తాయి. కానీ చాలా మంది మహాకుంభమేళాలో రాచరిక స్నానోత్సవానికి వెళ్లాలని అనుకుంటారు. కానీ కొన్ని బలవంతాల వల్ల వారు వెళ్లలేరు. కానీ అలాంటి వారు ఇంట్లో కూర్చుని మహాకుంభమేళాలో స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాలను పొందవచ్చు. ఈసారి 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ప్రత్యేక యాదృచ్ఛికం. జనవరి 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ ప్రక్రియ సులభం కాదు. ఈ మహాకుంభమేళాలో విశ్వాసం వెల్లువెత్తుతుంది. చాలా మంది సాధువులు, ఋషులు ప్రయాగరాజ్ చేరుకోబోతున్నారు. మహాకుంభమేళాలో సమయంలో రాజ స్నానం చేసే ప్రక్రియ అంత తేలికైన ప్రక్రియ కాదు. ఈ సమయంలో కాస్మిక్ శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అటువంటి స్థితిలో ఆ సమయంలో గంగా స్నానం చేసిన వ్యక్తి ఆ శక్తి యొక్క ప్రయోజనాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొంది, పుణ్యాన్ని పొంది, పాపాలను కూడా నశింపజేస్తాడు. 1. నది సరస్సులో స్నానం. మహాకుంభమేళాకు వెళ్లలేని పిల్లలు, వృద్ధులు, స్త్రీలు ఇలా చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఇంట్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా కుంభ స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చు. ప్రత్యేక తేదీల్లో కుంభ స్నానం చేస్తారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి మొదలైనవన్నీ. అదే సమయంలో మీరు గంగామాతను దృష్టిలో ఉంచుకుని మీకు సమీపంలోని నది లేదా సరస్సులో స్నానం చేయవచ్చు. మీరు అదే ప్రయోజనాలను పొందుతారు. 2. ఈ పద్ధతిని ఉపయోగించి ఇంట్లో స్నానం చేయండి. నదికి లేదా సరస్సుకు కూడా వెళ్లలేని వ్యక్తులు ఒక బకెట్ నీటిలో కొంత గంగాజలాన్ని వేసి గంగా గంగే తీజ్ పూజ తీజ్ జనానం సతే రపి ముచ్చతే సర్వ పాపభ్యో విష్ణులోకమ్మ అనే మంత్రంతో గంగామాతను ఆరాధించాలి. స గచ్చతి మరియు దీనిని తీసుకోండి. నేను మహాకుంభంలోనే స్నానం చేస్తాను అని గుర్తు చేసుకుంటూ స్నానం చేయాలి. మీరు మహాకుంభ స్నానం చేసినంత పుణ్య ఫలితాలను పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.